హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్‌లో మీకు మేము ఓంకారేశ్వర్‌లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామో చూపిస్తాను. ఉజ్జయినిలో మా ట్రిప్ ఫినిష్ అయిన తర్వాత ఓంకారేశ్వర్‌కి బస్ బుక్ చేసుకున్నాము. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్‌కి చాలా బసెస్ అవైలబుల్‌లో ఉంటాయి. మనం రెడ్ బస్‌లో గానీ, అభి బస్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు. లేదంటే బస్ స్టాండ్‌కి వెళ్ళినా కూడా మనకి దొరుకుతాయి. మేము వచ్చే దారిలో ఒక ధాబా దగ్గర ఆపారు. అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్‌కి అరౌండ్ 4½ అవర్స్ టు 5 అవర్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. అయితే ఈ ఓంకారేశ్వర్ ఘాట్ సెక్షన్. సో, కొంచెం మీరు దాన్ని బట్టి చూసి ట్రాఫిక్ అవన్నీ చూసి మీరొచ్చే సీజన్ బట్టి ప్లాన్ చేసుకోండి జర్నీ. ఓంకారేశ్వర్ వచ్చిన తర్వాత రాధేకృష్ణ హోటల్‌లో మేము బుకింగ్ చేసుకున్నాము. సో, ఈ హోటల్‌కొచ్చేసాము. ఇదొక చిన్న గల్లీ లోపల ఉంటుంది. కానీ హోటల్ అయితే చాలా బావుంది. మేము తీసుకున్న రూమ్ 2000 పడింది పర్ డే. మేము కొంచెం అనుకున్న టైం కన్నా ఎర్లీగానే వచ్చినందుకు ఇంకా ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి ఫస్ట్ మామలేశ్వర్ టెంపుల్ దర్శనానికి వచ్చాము. అయితే ఓంకారేశ్వర్ కనుక మీరు వచ్చినట్టయితే ఖచ్చితంగా మామలేశ్వర్, ఓంకారేశ్వర్ 2 టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి. ఈ 2 టెంపుల్స్‌లో దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ దర్శనం సంపూర్ణమైనట్టు. అయితే ఈ టెంపుల్‌ని మామలేశ్వర్ లేదా అమరేశ్వర్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ నర్మదా నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా లేదా మామలేశ్వరుడిగా పిలువబడతాడు. మామలేశ్వర్ టెంపుల్‌లో ఒకవేళ మీరు జలాభిషేకం చేయాలనుకుంటే, మీరొచ్చేటప్పుడే ఒక రాగి చెంబులో కానీ, లేదంటే ఏదైనా ఒక పాత్రలో వాటర్ తెచ్చుకోండి. మనం ఫ్రీగా జలాభిషేకం చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మాలాగా మీరు ఒకవేళ వాటర్ తెచ్చుకోకపోతే, అక్కడ బయట పూజారి వాళ్ళుంటారు. పర్ హెడ్ రూ. 100 తీసుకొని మనతో జలాభిషేకం చేయిస్తారు. మేమందరం జలాభిషేకం చేసి దర్శనం చేసుకున్నాము. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. వర్షం పడుతుండడం వల్ల రష్ తక్కువగా ఉంది. కానీ ఇక్కడ శివుని దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత టెంపుల్ బయట ఉన్న ఫుడ్ స్టాల్స్‌లో స్నాక్స్ తిన్నాము. తినేసి బోట్ షికార్‌కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా ఓంకారేశ్వర్ అనేది ఒక దీవి. నర్మదా నది చుట్టూ ప్రవహిస్తూ మధ్యలో దీవిలాగా ఉంటుంది. అయితే ఓంకారేశ్వర్‌లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే పూర్వం పడవ ద్వారా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ జరిగింది. సో, మనం బ్రిడ్జ్ పైనుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే మనకు కావాలంటే పడవ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మేము ఓంకారేశ్వర్ టెంపుల్ దర్శనానికి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. సో, ఈవినింగ్ అయితే ఫస్ట్ ఒక బోట్ షికార్ కొడదామని బోట్‌లో ఎక్కాము. ఇక్కడ ప్రకృతి మొత్తం చూస్తూ ఉంటే వర్షం పడుతుండగా మాకు చాలా బాగా అనిపించింది. చుట్టూ అన్ని టెంపుల్సే ఉంటాయి. మధ్యలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న త్రివేణి సంగమం వరకి మనకి బోట్‌లో తీసుకెళ్ళి, ఆ నదులు కనిపించే ప్లేస్ డ్యామ్ వెనక ఉంటుంది. సో, మనకది కనిపించదు. కానీ డ్యామ్ వరకైతే వెళ్ళొచ్చు. ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇక్కడ ఆదిశంకరాచార్యుడి స్టాచ్యూ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుండే మాకు వర్షంలో. సో, కొంతసేపు అయిన తర్వాత వర్షం తగ్గిపోయింది. ఇంకా 6:30, 7కి నర్మదా హారతి కోసం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉండే. ఈ అమ్మవారే నర్మదా దేవి. నర్మదా హారతి చాలా బాగా జరిగింది. నేను కూడా హారతి ఇచ్చాను. తర్వాత ఫస్ట్ మేము విష్ణు టెంపుల్‌కొచ్చాము. విష్ణు టెంపుల్, బ్రహ్మ టెంపుల్ 2 ఉంటాయి. వాటినే విష్ణుపురి, బ్రహ్మపురి అంటారు. సో, ఈ 2 టెంపుల్స్ మనం ఓంకారేశ్వర్ వెళ్ళే దారిలో కూడా వస్తాయి. అయితే మేము హోటల్‌కి వెళ్ళే దారిలో షార్ట్‌కట్‌లో ఈ టెంపుల్ ఉంది. సో, ఇక్కడికొచ్చి కొంసేపు అలా ప్రశాంతంగా కూర్చొని మొత్తం వాతావరణాన్నంతా అలా ఆస్వాదించి ఇంకా రూమ్‌కెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి ఓంకారేశ్వర్ టెంపుల్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. నైట్ మా హోటల్‌లోనే ఒక రెస్టారెంట్ ఉంది. దాంట్లోనే నేను ఒక వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5:00 కల్లా రెడీ అయిపోయి ఓంకారేశ్వర్ టెంపుల్‌కి చేరుకున్నాము. ఓంకారేశ్వర్ టెంపుల్ లైన్‌లో స్టార్ట్ అయ్యే ముందు మనకి పూలతో పాటు గంగాజలం కూడా వాటర్ బాటిల్స్‌లో అమ్ముతారు. ఇక్కడ కూడా జలాభిషేకం మనం చేయొచ్చు అని చెప్తే మేము బాటిల్స్ తీసుకున్నాము.
అయితే మేము వెళ్ళే దారిలో ఒక పూజారి వచ్చి, "మిమ్మల్ని లోపల దాకా తీసుకువెళ్ళి అర్చన చేసి జలాభిషేకం చేయిస్తాము" అని చెప్పి 1200 అడిగాడు. మా మమ్మీ వాటర్ బాటిల్స్‌లో కాకుండా ఇలా పూజారి ద్వారా చేయించుకుంటే మంచిది అని చెప్పి సరే అంది. కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది వాళ్ళ అసలు కథ ఏంటో. వీళ్ళకి టెంపుల్‌లో కొందరు కాంటాక్ట్స్ ఉంటారు. ఆ కాంటాక్ట్స్ వాడుకొని ఒక్క లైన్ తప్పిస్తారంతే. మిగతాదంతా బయట జనరల్ లైన్‌లోనే మనం కూడా వెళ్తాము. ఇక్కడ లోపలికెళ్ళిన తర్వాత కూడా మనం దర్శనం మీద దృష్టి పెట్టాలి. మనని 1 సెకండ్‌లో తోసేస్తూ ఉంటారు ముందుకి. సరిగ్గా దర్శనం కూడా చేసుకోనివ్వరు. నేనైతే వాళ్ళతో వాదించి మరీ దర్శనం చేసుకొనే బయటికొచ్చాను. మనం జలాభిషేకం దృష్టిలో పడి ఇక్కడ వీళ్ళ స్కామ్‌లో గురవ్వద్దు. వీళ్ళు బయటికొచ్చి మాయమాటలు చెప్పి మన దగ్గర ఎక్స్‌ట్రా మనీ కూడా లాక్కుంటారు. మా దగ్గర బ్రాహ్మణులకు భోజనం పెడతాము, ఇంకా అది చేస్తాం, వేరే ఈవెంట్స్ చేస్తామని చెప్పి ₹1000 తీసుకున్నారు. మార్నింగ్ 7:00 కల్లా మా దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయిన తర్వాత నర్మదా నదీ తీరంలో కూర్చొని కొంసేపు ఘాట్ ఏరియాలో టైమ్ స్పెండ్ చేశాము. నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. సో, ఎక్కడికైనా నదులకు కానీ, సముద్రాలకు కానీ వెళ్తే ఖచ్చితంగా స్నానం చేయడానికి చూస్తాను. ఒకవేళ మరీ వీలు కాకపోతే వాటర్‌లో కాలు పెట్టుకొనైనా కొంసేపు కూర్చుంటాను. అది చాలా హీలింగ్‌గా అనిపిస్తుంది. మేము ఓంకారేశ్వర్‌లో చూడాల్సిన ప్లేసెస్ మోస్ట్‌లీ కవర్ అయిపోయాయి. అందుకని నెక్స్ట్ షాపింగ్‌కొచ్చాము. మా బంధువులకి, చుట్టుపక్కన వాళ్ళకి ఇక్కడ నుండి గుర్తుగా ఏదైనా తీసుకువెళ్దామని చెప్పి కీ చైన్స్, దేవతా విగ్రహాలు తీసుకున్నాము. ఇక్కడ మనకి నర్మదా, గండకి నదుల తీరాల్లో శాలిగ్రామాలు దొరుకుతాయి. అయితే మా మమ్మీ దానం చేద్దామని కొన్ని శాలిగ్రామాలు తీసుకుంది. అలాగే ఇక్కడ మనకి శివలింగాలు కూడా దొరుకుతాయి. అంటే చిన్న చిన్న గులకరాళ్ళని శివలింగాల రూపంలో చెక్కి పెడతారు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. సో, మా ఇంట్లో కూడా ఒక శివలింగం తీసుకుందామని ఒక శివలింగాన్ని తీసుకున్నాము. మీడియం సైజ్ లింగాన్ని. అయితే 600 పడిందనమాట రాతి లింగంకి. ఫైనల్‌గా మీకు నేను నిన్న నైట్ చూపించిన ప్లేస్ చూపిస్తున్నాను. ఇది ఓంకారేశ్వర్ టెంపుల్. ఇక్కడే విష్ణుపురి, బ్రహ్మపురి కూడా ఉంటాయి ఆపోజిట్‌లో. ఇప్పుడు మేమున్నది విష్ణుపురి టెంపుల్. సో, ఫైనల్‌గా ఈ టెంపుల్ అంతా చూసేసి మళ్ళీ ఒకసారి ఓంకారేశ్వర్ టెంపుల్‌ని చూసి ఇక మేము ఇండోర్‌కి స్టార్ట్ అయిపోయాము. ఓంకారేశ్వర్‌లో మేము 11:30కి స్టార్ట్ అవుతే ఇండోర్ చేరుకునే వరకు మాకు 3:30 అయ్యింది. 3:30కి ఇండోర్‌లోనే ఒక హోటల్‌లో భోంచేసి ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. మా ఫ్లైట్ ఇండోర్ నుండి హైదరాబాద్‌కి 6:30కి ఉండే. సో, చెక్ ఇన్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్లైట్ కోసం వెయిట్ చేశాము. ఒకవేళ మీరు ఉజ్జయిన్‌కి రావాలనుకుంటే ఫ్లైట్ నుండైనా రావచ్చు, ట్రైన్ ద్వారా అయినా రావచ్చు. ట్రైన్ అయితే మనకి ఏసీ అండ్ స్లీపర్ కలిపి అరౌండ్ 500 నుండి 1000, 1200 మధ్యలో పడుతుంది రేటు. కానీ టైం అయితే 24 అవర్స్ టు 36 అవర్స్ ఉంటాయి. సో, ఫ్లైట్ అయితే వన్ టైమ్ ఫ్లైట్ మనకి 3500 పడుతుంది పర్ హెడ్. టైం అయితే చాలా సేవ్ అవుతుంది. సో, మీకున్న టైమ్ అండ్ కాస్ట్ అవైలబిలిటీ బట్టి చూసుకోండి. ఇక్కడితో మా ట్రిప్ పూర్తయింది. మా ట్రిప్ వీడియోస్ అన్నింటిని ఒక ప్లేలిస్ట్ లాగా చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ.